హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే సత్య వ్లాగ్స్ అండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. కార్తీక మాసంలో పూజలు అంటే బ్రహ్మముహూర్తంలోనే చేయాలండి. అప్పుడే కార్తీక మాసం పూజలు అనమాట. దామోదర పూజ అయితే మాత్రం బ్రహ్మముహూర్తంలో కృతికా నక్షత్రములు ఉన్నప్పుడే దామోదరుని పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా అయితే దామోదరుని పూజ కన్నా ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నామండి. ఎప్పుడులానే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని తర్వాత గణపతిని కూడా నిలుపుకున్నామండి. పసుపు గణపతిని అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడు దామోదరుని పూజ అయితే చేసుకుంటున్నామండి. దామోదరుడు అంటే ఇప్పుడు మనం పసుపు వినాయకుని చేసుకుంటాం కదండి, అలానే చిన్నది మట్టి తీసుకొని ఎవరో తొక్కలేని ప్రదేశం నుంచి మట్టి తీసుకొని దామోదరుని తయారు చేసుకోవాలండి. మేమైతే తులసమ్మ దగ్గరదే మట్టి ఉంటుంది కదండి కిందది, ఆ మట్టి తీసుకొని దామోదరుని అయితే తయారు చేసుకున్నామండి. తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు అక్షంతలు వేసుకొని దీపం అయితే ఇంకా దామోదరుని పూజ అయితే స్టార్ట్ చేస్తామండి. ముందుగా దీపారాధన చేసుకున్నాము, తర్వాత ధూపం చూపిస్తున్నామండి. దీపారాధన చేశాక దీపం వెలిగించేశాక కొన్ని అక్షంతలు కానీ పుష్పం కానీ పెట్టుకోవాలండి. అలాగే ఉట్టుగా ఉంచకూడదనమాట. అక్షంతలు కానీ పుష్పం కానీ ఏదో ఒకటి పెడితే సరిపోద్దండి. తర్వాత నైవేద్యం సమర్పించేసుకున్నాం. నైవేద్యం వచ్చేసి రోజు చలిమిడి వడపప్పు అరటిపళ్ళునండి. ఏకాదశి కదా, అందు గురించి అయితే కొంచెం చలిమిడి తయారు చేసామండి. అందులోనూ అరటిజోరులో దీపాలు వదిలితే మాత్రం ఎప్పుడూ చలిమిడి వడపప్పు అయితే పెడతామండి మేమైతేను. కార్తీక మాసం అంటే అరటిజోరులో దీపాలు వదులుతాం కదండి, మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. అందు గురించి ముందుగా అయితే నేను బేషన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు వేసుకున్నామండి. తర్వాత అరటిజోరులో దీపాలు వెలిగించుకుంటున్నాము. అంటే నదులు ఉన్న దగ్గర తర్వాత బావులు ఉన్న వాళ్ళు అయితే పర్లేదండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదులుకుంటారు. మనకు అది లేనప్పుడు తులసమ్మ దగ్గర ఒక బేసిన్లో నీళ్ళు పెట్టుకొని ఇలాగ మనం నదులన్నీ ఆవాహనం చేసుకొని ఈ అరటిజోరులతో దీపాలు అయితే వదులుకోవచ్చండి. మరి లేనప్పుడు ఏం చేస్తామండి, ఇలా తులసమ్మ దగ్గర అయితే వదులుకోవచ్చు అనమాట. ఇలాగ మా ఇంట్లో నలుగురం కదండి, మా ఆయనగారి పేరుని నా పేరుని మా పిల్లలిద్దరి పేరుని 2 ఒత్తులు 1 ఒత్తులా తయారు చేసి ఇలాగైతే దీపాలు వదులుకున్నామండి బేషన్లోని. శివకేశవులిద్దరికి తండ్రి మా పూజలో ఏమైనా లోపాలు ఉంటే లోటుపాట్లు ఉంటే మన్నించి మా పూజను స్వీకరించి తండ్రి అలాగనేసి దీపాలు అయితే వదులుకున్నామండి. దీపాల దగ్గర అయితే కొన్ని అక్షంతలు వేసుకున్నామండి. తర్వాత కిస్మిస్ పెట్టుకొని దీపాలు అయితే వదులుకున్నాం అనమాట. నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి. మా చిన్నప్పుడు అయితే కోన ఉండేదండి మా అమ్మ ఊర్లోని. అక్కడికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి పలానా టైంకి కలుసుకుందాం అనేసి చెప్పుకొని ఆ టైంకి అయితే కోనం దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు అవి చేసి ఇంకా అక్కడే పూజలు అవి చేసుకొని అరటిజోరులో దీపాలు వదులుకునేవారు. తర్వాత రామాలయంకి వెళ్ళి పూజ చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చి పూజ అయితే చేసుకునేవారు అనమాట. అది అప్పుడైతే 9th 10th క్లాస్లో అండి. మరి చిన్నప్పుడు అయితే మేము పూజలు ఏం చేయలేదు, కానీ 9th 10th క్లాస్ అప్పుడైతే ఇలా చేసేవారు అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారండి? ఇలా తులసమ్మ దగ్గర అయితే మనం అరటిజోరులో దీపాలు వదులుకోవచ్చండి. పోలిపాడ్యం రోజు కూడా ఇలా చేసుకోవచ్చు. అంటే కొంతమంది పున్నం వరకు చేస్తారండి, కొంతమంది పాడ్యమి వరకు చేస్తారు. నేనైతే నెలంతా చేస్తానండి పాడ్యమి వరకును. చూసారు కదండి, చాలా నిండుగా కలగా ఉంది కదా. ఇలాగా దామోదరుని పూజ అయితే తులసమ్మ దగ్గర చేసుకున్నామండి. తర్వాత శివయ్యకి చేసుకోవాలి ఇంట్లోని. చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయండి దేవుళ్ళ విషయంలో అయితే. నాకు అలాగా ఇప్పటికైతే కొంచెం క్లారిటీ ఉందండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇలా పూజలు అయితే చేసుకుంటాం అనమాట. ఈరోజు ఏకాదశి కదండి, ఎంతమంది ఏకాదశి పూజలు చేసుకున్నారండి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా తులసమ్మ దగ్గర అయితే కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడే పూజ అయితే అయిపోయిందండి. దామోదరుని పూజ తులసమ్మ పూజ. ఇప్పుడైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నామండి. ఈరోజు అయితే ఏమీ ఆలయానికి వెళ్ళలేదండి, రేపు రామాలయానికి వెళ్ళాలండి మా ఊరైతేను. ఇంకా దీపాలు ఉన్నంతసేపు ఇంకా అక్కడే ఉన్నానండి. తర్వాత కొంతసేపు అయితే అక్కడ నారాయణ మంత్రం చదువుకున్నాను. అలాగా దీపాలు ఉన్నంతసేపు నారాయణ మంత్రం చదువుకొని ఇంకా అక్కడే ఉన్నానండి. తర్వాత ఇప్పుడైతే లోపలికి వచ్చేసి
శివుడికి అయితే పూజ చేసుకున్నామండి. శివయ్యకి అయితే పూజ అయిపోయిందండి. తర్వాత బయటను కూడా మాకు ఉసిరి చెట్టు ఉందండి పక్కనే. ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా వెళ్ళి పూజ అయితే చేసుకుంటాం అనమాట. ఈ నెలంతా ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు అయితే కొలువై ఉంటాడు కదండి. అందు గురించి అయితే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుందామండి. ఇదిగోండి వచ్చేసామండి ఉసిరి చెట్టు దగ్గరికి అయితే. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటున్నామండి. చాలామంది వనభోజనాలకు వెళ్తారు కదండి, ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తారు కదా. ఇంకా మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి వనభోజనాల కాడికిను. వెళ్ళాలి. అమ్మాళ్ళ ఊరు అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. మా అమ్మాళ్ళ ఊర్లో అయితే పిక్నిక్లకి చాలామంది వస్తారండి. అక్కడ అయితే ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. అందు గురించి అక్కడికి వచ్చి పిక్నిక్ అయితే జరుపుకుంటారు చాలామంది. మేము కూడా వెళ్దాం అనుకుంటున్నామండి, ఇంకా వెళ్ళలేదు. ఈ సంవత్సరం అయితే ఏదో ఒక సోమవారం వెళ్ళి వచ్చేస్తామండి. ఎంతమంది వెళ్ళారండి వనభోజనానికి? కదండి ఏకాదశి ఎంతమంది చేస్తున్నారండి? నేనైతే ఏకాదశి చేసుకుంటున్నామండి. దీన్ని క్షీరాబ్ది ఏకాదశి అంటారండి, చిలుక ఏకాదశి కూడా అంటారు. నేనైతే చేస్తున్నానండి. ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాము. ఓకే అండి, మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే అండి, మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేసుకుందామండి. ఈరోజు అయితే మంచి రోజు కదండి, ఏకాదశి కదా. అందు గురించి అయితే అక్షింతలు తయారు చేసుకుంటున్నామండి. ముందుగా బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం నెయ్యి వేసుకుంటే అక్షింతలు ఎప్పటికీ కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటాయండి. బియ్యం కూడా ఎరుక్కుంటూ వస్తాయన్నమాట. వాటర్ వేయకండి, వాటర్ కన్నా నెయ్యి బెటర్ అనమాట. నెయ్యి వేసుకొని ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఇదే కలర్తో ఉంటాయండి. మంచి స్మెల్ కూడా వస్తాయి. లాస్ట్లో చిన్న హారతి బిళ్ళ ఇలా హారతి కానీ కర్పూరం కానీ ఏదో ఒకటండి ఇలాగా చిదిమేసుకొని పొడి చేసుకొని వేసుకున్నాం అనుకోండి, అక్షింతలు చక్కగా ఉంటాయండి. చూసారు కదండి, ఒక బియ్యం కూడా ఎరగలేదు, కలర్ కూడా చక్కగా ఉంది కదా. నేను డైలీ వాడడానికి అయితే ఇలాగ చిన్న కోపాలో తీసుకుంటానండి. మిగతా అన్నీ జాగ్రత్తగా మూత పెట్టుకొని దాచుకుంటాను. మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ తీసుకుంటాను అనమాట. ఇంకా అక్షింతలు అవి అయితే కబోర్డ్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే ఇంకా మా ఆయన గారికి మా అబ్బాయికి అయితే టిఫిన్ పెడేస్తున్నానండి. వాళ్ళకి టైం అవుతుంది, అందు గురించి టిఫిన్ అయితే పెడేస్తున్నాను అనమాట. ఈరోజు దోశలండి, దోశలను తర్వాత బొంబాయి చట్నీ అండి. మా పిల్లకి ఇంకా టైం ఉందండి, మా అమ్మాయికి. అందు గురించి అయితే వీళ్ళిద్దరికి ఎట్టిస్తాను. ఈరోజు మా లంచ్ వచ్చేసి రైస్ అండి, ములంకాడ టమాటా కర్రీ, తర్వాత చారండి. ఇంక ఇవేమి కుకింగ్ చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదండి. ఇంకా మా అమ్మాయి కూడా టిఫిన్ చేసి బయలుదేరి అనమాట. అటు సైడ్ ఒక అమ్మాయి ఉందండి, తను వెళ్ళిందా లేదని చూస్తుంది అనమాట మా అమ్మాయి. వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారండి కలిసి బస్ స్టాప్కి. ఈరోజు ఏకాదశి కదండి, అందు గురించి నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నానండి. ఉపవాసం అంటే ప్రసాదాలు అవి తింటానండి, దేవుడికి ఎత్తిన ప్రసాదం, తర్వాత పాలు, ఏదైనా పళ్ళు ఇలాంటివి అయితే తింటాను. మరి కఠినంగా అయితే ఉపవాసం ఉండలేము కదండి. తర్వాత రోజు నీరసమైపోతాం, ఇంక తర్వాత రోజు పూజ అది చేసుకోలేము కదా. అందు గురించి అయితే ప్రసాదాలు తీసుకుంటానండి. అంటే ఆయిల్కి సంబంధించినవి తినకూడదు, తర్వాత ఉడికించేవి కూడా తినకూడదు అనమాట. ఇప్పుడైతే చూసారు కదండి, ఉదయం దేవుడికి సరిపడి వడపప్పు పెట్టాం కదండి, అదైతే తింటున్నాను. తర్వాత కాఫీ కూడా తెచ్చుకున్నానండి. ఇదిగోండి కాఫీ. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిందండి. ఈ 10 గంటలు చేసి ప్రసాదం కాఫీ తాగుతున్నాను. మళ్ళీ మధ్యాహ్నం చేసి దేవుడికి ఎట్టిన అరటిపళ్ళు ఉన్నాయి కదండి, అదైతే మిక్స్ షేక్ చేసుకొని తాగుతాము. ఇంకా నైట్ అయితే ఏదో ఒకటి ప్రసాదం తయారు చేయాలండి. ఓకే అండి, మనం అయితే వ్లాగ్ కంటిన్యూ చేసుకుందామండి. మీరు ఎలా చేస్తున్నారండి ఏకాదశి ఉపవాసం? మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాగ చిన్న చిన్న అల్పాహారం అయితే తీసుకోవచ్చండి. మరి కఠినంగా ఉంటే తర్వాత రోజు మనం పూజ చేసుకోలేం కదా. అందు గురించి అయితే ఇలాగ సింపుల్గా చేసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఏకాదశి అయితే పూర్తి చేద్దామండి. ఏకాదశి ఉపవాసం ఎలాగ ఉండాలనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయండి. నేనైతే ఇలాగే ఉంటానన్నమాట. ఇప్పుడు దేడిమాల ప్రసాదం పెట్టాం కదండి, చెలముడి వడపప్పు, అది తింటున్నాను. తర్వాత కాఫీ తాగుతానండి. మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా జ్యూస్ తాగుతాను. సాయంత్రం అయితే మళ్ళీ దేవుడికి ప్రసాదం పెడతాం కదండి, ఆ ప్రసాదం తింటాం అనమాట. ఇదే ఇలాగ ఉంటానండి నేనైతే ఉపవాసం. కార్తీక మాసం ఏకాదశి రోజు అయితేను. మీరు ఎలాగ ఉపవాసం ఉంటారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదిగోండి ఇప్పుడైతే మార్కెట్కి వచ్చామండి, చిన్న పని ఉండి.
పూజా సామాన్లు అవి కొనుక్కుందాం అనేసి మార్కెట్కి వచ్చాము. ఎలాగా మార్కెట్కి వచ్చాం కదా అనేసి ఇంకా ఇక్కడే జ్యూస్ తాగేసానండి. ఇప్పుడు మోర్లోకి అయితే మా పక్కనే మోరని షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గర అయితే చిన్న షాపింగ్ ఉందన్నమాట. కరాచీ నోక అది లేదండి, నిండుకుంది. కరాచీ నోకన్నా ఇప్పి ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఈరోజు అనకాపల్లి ఎందుకు వెళ్ళామంటే అండి, పూజా సామాన్లు తీసుకురావడానికి వెళ్ళామండి. అవి ఏంటంటే అండి చూడండి, ఇవైతే పూజా సామాన్లు, ఒత్తుల ప్యాకెట్లు అవి అన్నమాట. 365 ఒత్తులు ఉంటాయి కదండి అవి. తర్వాత పువ్వొత్తులు, పసుపు కుంకుమ, ఇంకా జవాద్రి పౌడర్ అండి, జవాదు పౌడర్, ఇంకా హార్ట్ బిళ్ళలు, ఇవన్నీ తీసుకొచ్చామండి. ఇవైతే పూజా సామాన్లు అండి. తర్వాత ఇవి కూడా తీసుకొచ్చాము. ఇవి ఆల్రెడీ ఉన్నాయండి, కానీ ఇంకో సెట్ తీసుకున్నాం అనమాట. పూజకి లేట్ అవుతుంది కదండి కార్తీక మాసంలో. అదే ఇంకో సెట్ ఉన్నదనుకోండి, తోముకొని పూజ సామాన్లు తోముకొని చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోతుందండి. అందు గురించి అయితే తొందరగా పూజ అవ్వాలని కొంచెం ఎర్లీగా లెగవలసి వస్తుందండి. ఇంకో సెట్ ఉన్నదనుకోండి, లేచిన వెంటనే స్నానం చేసిన వెంటనే ఇంక పూజ చేయడం అవుతుంది. అందు గురించి ఇలా ఇంకో సెట్ అయితే తీసుకున్నామండి. ఈరోజు ఏకాదశి కదండి, అందు గురించి ఈరోజు మంచిది కదా అని పూజా సామాన్లు కూడా కొన్నాం అనమాట. ఇవి రేపటి కోసం పువ్వులండి, చామంతులు, గులాబీలను. తర్వాత 4 ప్లేట్లు. ఇదైతే సేమియా చేసేటప్పుడు బౌల్ లేదండి, స్టీల్ బౌల్లోని తర్వాత గాజు బౌల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అందు గురించి ఇది ఒక బౌల్ తీసుకున్నాం అనమాట. బాగుంది కదండి, క్యూట్గా. ఇవి ఆల్రెడీ ఉన్నాయండి, 2 ఉన్నాయి, కానీ ఇంకో 2 సపరేట్గా తీసుకున్నాం అనమాట. ఇవండి పూజా సామాన్లు అయితేనే. ఇది అగరత్తుల స్టాండు. పూజా సామాన్లు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి 1100 అయిందండి ఓన్లీ ఈ సామాన్లు అలాగాను. తర్వాత రేపటి కోసం, ఈరోజు కోసం కొంచెం కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళామండి ఈరోజు మార్కెట్కి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోతుందండి. ఇంకా మళ్ళీ సాయంత్రం పూజకి అయితే రెడీ అవ్వాలి. ఓకే అండి, మనం అయితే వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నామండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపించుకున్నామండి. ఇంకా అదే గిన్నెలో కొంచెం నూక కూడా వేపించుకున్నాము. ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ను 1 గ్లాస్ పాలు వేసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగా ఈ కొలతలో అయితే చేస్తానండి. ఇప్పుడు చూసారు కదండి, మెత్తగా ఉడికేసింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకుందామండి. నేనైతే గ్లాస్ నూకకి గ్లాస్ షుగర్ అయితే వేస్తామండి. మీరు స్వీట్ తక్కువ తింటారంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఇలా దగ్గరికి అయిపోయింది కదా షుగర్ అది కరిగి. ఇప్పుడైతే జీడిపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంతసేపు అయితే ఉడికించుకుందామండి. నెయ్యి అంతా తేలే వరకు ఇలాగైతే ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఇలాగా రెడీ అయిపోయిందనమాట ప్రసాదం అయితేను. ఇంక ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు ఇంకా శివకేశవులిద్దరికీ ఇలాగా సత్యనారాయణ స్వామి ప్రసాదమును తర్వాత అరటిపండు పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నామండి. అరటిటోపల్లో కూడా వెలిగించుకున్నాం అనమాట. అరటిటోపలు ఉన్నాయి కాబట్టి ఉదయం సాయంత్రం కూడా ఇలాగ వెలిగించుతామండి. ఉదయం అయితే నీటిలో వదులుతాను, సాయంత్రం అయితే ఇంకెలా మామూలు కిందన పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుంటున్నామండి. ఏకాదశి పూజా విధానం అయితే ఇదేనండి. మేము ఏకాదశి రోజు అయితే ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తానండి. ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకొని ఉపవాసం అయితే అలాగే ఉంటామండి. పళ్ళు, పాలు, తర్వాత ఏదైనా ప్రసాదం. నైట్కి అయితే ఇంకా ప్రసాదం అండి, ఇంకా టిఫిన్ అది చేయకూడదనమాట. మామూలు సోమవారాలు అప్పుడైతే మాత్రం 1 పూట భోజనం 2 పూటలు టిఫిన్ చేస్తాము. ఏకాదశి రోజు మాత్రం ఇంకా దేవుడికి ప్రసాదం పెడతాం కదండి, అదే అనమాట. ఇంకా కొంచెం ఏమైనా ఆకలిగా అనిపిస్తే మాత్రం పాలు తాగొచ్చండి. ఇప్పుడు నక్షత్రానికి దండం పెట్టుకొని ఉపవాసం విరమించుకోవచ్చండి ఇప్పటికైతేను. ఇక భోజనం అయితే ద్వాదశి రోజే అండి తినాలి. ఇక భోజనం తినకూడదనమాట.
ఇదే అండి ఉపవాసం అయితే నేను ఇలాగున్నానమాట. మీరు ఎలాగుంటారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఆయన గారికి పిల్లలకి అన్నం పెట్టేసానండి. వాళ్ళు తినేసాక ఇప్పుడు నేను ప్రసాదం అయితే తింటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.